కమ్ బ్యాక్ టు వీకే రుచులు. నేను మిల్ మేకర్ మసాలా కర్రీ చేయబోతున్నాను. మసాలా కోసం టమాటా, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పెరుగు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వాటర్లో నుంచి వెళ్ళి మిల్ మేకర్ తీసి జాలి దాంట్లో వేసేయాలి. వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసేయాలి. జీలకర్ర వేసి అది కొంచెం చిటపటలాడగానే మళ్ళీ కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ కాలేదు, నేను ముందే వేసాను. అలాగే హీట్ అయినాక కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి కలపాలి కొంచెం. అలాగే ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కలపాలి, లేదంటే అడుగంటుతుంది, అంటే మొత్తం కింద మాడినట్టు అవుతుంది. అలా అని మనము వేయగానే ఫస్ట్ కలుపుతూ ఉండాలి. పచ్చివాసన కూడా పోతుంది. ఈ పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసి అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసి మళ్ళీ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలపాలి అటు ఇటు. కలిపేసినాక మళ్ళీ మనకి తర్వాత సాల్ట్ ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే సాల్ట్, కారము మళ్ళీ వేసుకోవచ్చు. కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలపాలి. కలిపేసినాక మనం ముందు కరివేపాకు వేసేసి ఇది ఫ్రై అయినాక ముందు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా, కొబ్బరి, పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టి పక్కన పెట్టాం కదా, ఆ ప్యూరీ వేసేయాలి. వేసేసి కలపాలి. కలిపి కొంచెం లైట్గా వాటర్ వేయాలి. వాటర్ వేసినాక ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా కలపాలి. అలా కలిపేసి ఉంచాలి. ఇది వెజ్ తినే వాళ్ళకైతే మంచి రెసిపీ ఇది. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది హై ప్రోటీన్ ఫుడ్. ఇది మంచిది. కాకపోతే ఎక్కువగా కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కానీ బాగుంటుంది కర్రీ. ఎలా చేసినా ఈజీగా అయిపోయిద్ది. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ ఏ టైప్స్ అయినా కూడా బాగుంటుంది దీని కాంబినేషను. అన్ని కర్రీస్లో ఏ కర్రీ కన్నా ఇది సూట్ అవుతుంది. ఓన్లీ రైస్కే కాదు, చపాతీకి, పరోటా, బిర్యానీ ఇవన్నిటికీ ఇది బాగా సూట్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.